మహాభారతం భీష్ముని జన్మంతో ప్రారంభమైన మహాగాథ. హస్తినాపుర రాజు శంతను ఒకరోజు గంగాతీరంలో నడుస్తూ ఆమెను చూశాడు, దివ్యమైన గంగాదేవిని. మొదటి చూపులోనే శంతను ప్రేమలో మునిగిపోయాడు. పెళ్ళి అడిగాడు. గంగాదేవి ఒకే ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు, ప్రశ్నించకూడదు. ప్రేమలో ఉన్న శంతను అంగీకరించాడు. కొద్ది రోజులకే వారికొక బిడ్డ పుట్టింది. కాని గంగాదేవి ఆ శిశువును గంగలో వదిలేసింది. శంతనుడి హృదయం పగిలిపోయినప్పటికీ ఆమె మాట ప్రకారం నోరు తెరవలేదు. ఇలానే 7 మంది శిశువులను గంగాదేవి నదికి సమర్పించింది. ఎట్టకేలకు 8వ బిడ్డ పుట్టిన రోజు గంగలో వదిలే సమయాన శంతను ఆపేశాడు. అప్పుడు ఆమె నిజం వెలుగుచ్చింది. ఈ శిశువు దేవవ్రతుడు, భవిష్యత్తులో భీష్ముడవుతాడు అని చెప్పి గంగాదేవి శిశువుతో కలిసి దివ్యలోకానికి లీనమయ్యింది. ఇదే భీష్ముని జన్మరహస్యం. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.